ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాట: నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంట? మన పాపాలని పరిహరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పరిహరిస్తానంటున్నాడు. మన మనసులో నా పాపాలను ఒప్పుకొందును అనుకునేసరికే ఆయన వెంటనే పరిహరించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వేం పాపం చేస్తున్నావు? ఏం దోషాలు కప్పుకుంటున్నావు? నా స్నేహితులారా, దోషం అంటే ఏంటి? నీ భార్యను అనవసరమైన మాటలతో బాధ పెడుతున్నావా? తన హృదయం బాధపడే పరిస్థితిలోకి వెళ్ళేలాగా నువ్వు చేస్తున్నావా? ప్రియా సహోదరి, నీ భర్తను ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? ప్రేమించగలుగుతున్నావా? ద్వేషించే పరిస్థితిలో ఉన్నావా? ఇంకా పాపం అంటే ఏంటి? పెద్ద పాపం అని లేదు, చిన్న పాపం అని లేదు. చిన్న అబద్ధం కూడా పాపమే. ఇంకా ఇతరుల యొక్క సంభాషణలోనికి వెళ్ళి ఇతరులను విమర్శించడం కూడా పాపమే. ఇతరుల యొక్క పేదరికాన్ని ఎత్తి చూపడం కూడా పాపమే. పాపం ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో రకాలు. మన హృదయంలోకి ఏ పరిస్థితి అయితే, ఏ ఆలోచన అయితే వచ్చిందో దాని గురించి మనం హేళన, వెలుచూపు, ఇతరుల గురించి, ఇవన్నీ పాపాలే. ఈ దోషాలు, ఈ పాపాలను మనం ఒప్పుకుందాం. ఇంకా పెద్ద పెద్ద పాపాలు ఉంటాయి. ఏదైనా సరే మనం ఆయన యొక్క పాదాల చెంత చేరి, తండ్రి నేను ఈ రీతిగా పడిపోయాను, ఈ రీతిగా నా పరిస్థితి ఈ రీతిగా అయ్యింది, దయతో నన్ను క్షమించాయి అని ఆయన పాదాల చెంత చేరి మరొకసారి ఆ దోషం వైపు, ఆ దోషాలను కప్పుకునే పరిస్థితిలో ఉండకుండా, ఆ పాపాలు వైపు, ఆ పాపంలోకి మరలా వెళ్లకుండా మనం ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. చాలా మెలకువగుండి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. మనం నిత్యము ప్రార్థన చేసే వారి యొక్క జాబితాలో చేరదాం. ప్రపంచ నలుదిశల ఆయన యొక్క బిడ్డలు ఎంతో ప్రార్థన చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన సన్నిధిలో సంతోషంగా గడుపుతూ, వారికి ఏమాత్రం కష్టం నష్టం లేకుండా వారి బలమైన హస్తాల్లో ఉండి బలవంతులుగా ఉంటూ సంతోషంగా గడుపుతున్న అనేక మందిని మనం నెమరు వేసుకుందాం. మనం కూడా వారిలాగే మనం కూడా, మన పితరులు నోవహు కాలాలు సుఖంగా సౌఖ్యంగా ఉన్నాయి. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎంతమందిని రక్షించుకున్నాడు? తన భార్యని రక్షించుకున్నాడు. తన ఒక ముగ్గురు కొడుకుల్ని రక్షించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే తన కుటుంబం అంతా సుఖంగా సౌఖ్యంగా ఉంది. మొత్తం ప్రపంచం ఆ సమయంలో మొత్తం అంతా జలమయమైపోయింది. ఎక్కడ భూమి అంటూ లేదు, మొత్తం జలంతో నిండిపోయింది, నీరుతో. కానీ నోవహు కుటుంబం మాత్రం సురక్షితంగా దేవుడు చెప్పినట్లు చేశాడు. ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ లోకంలో మనం కూడా మన కుటుంబాన్ని రక్షించుకునే వారంగా ఉందాము. మనం ప్రార్థన చేద్దాము, నిత్యము ప్రార్థన చేద్దాము. నీ పనులు ఆపేసుకుని నేను ప్రార్థన చేయి అని నేను చెప్పడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అన్నం తినకుండా ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు. నువ్వు భోజనం చేయి, సమృద్ధిగా నువ్వు సంతోషంగా ఉండు, ఈ పనులన్నీ చేసుకో. ఉదయం లేచిన వెంటనే నువ్వు ఎప్పుడైతే మంచం మీద నుంచి లెగుస్తున్నావో వెంటనే ఆయన యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థన చేసుకో. ఆ తర్వాత పని చేయడం మొదలుపెట్టు. అయ్యో నేను కొద్దిసేపే చేశాను, మరలా నేను చేసుకోవాలి అని నువ్వు అనుకొని మరలా చేసుకో. నీ ఖాళీ సమయాల్లో ఇలా ఆయన యొక్క పాదాలను పట్టుకొని
ఆయన యొక్క బలమైన హస్తాల్లో బలవంతులుగా ఉందాము. ఆయన జాలిగల దేవుడు, దయగల దేవుడు, మన యొక్క సమస్త పరిస్థితులను విశాలపరిచే దేవుడు. ఇరుగ్గా ఉన్న మన మార్గాలను విశాలంగా చేస్తాడు. ఆయన ఈ కఠినమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేస్తాడు. మనకు గొప్ప కృపను చూపుతాడు. కాబట్టి మనము మన యొక్క దోషాలని, మన పాపాలని కప్పుకోకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ పాపాల నుంచి పరిహారం పొంది పరిహరించబడే వారంగా ఉంటాం. కాబట్టి ఆయన యొక్క పాదాల చెంత మనం చేరదాము. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనుష్యుల వంటి దేవుడు, మనుష్య స్వభావం వంటి స్వభావం కలిగిన దేవుడు కాదు. ఆయన దేవుడు, దేవుని స్వభావం. ఆయన గొప్ప దేవుడు. మనల్ని సృష్టించాడు. మన తల్లిదండ్రుల కన్నా, మన స్నేహితుల కన్నా, బంధుమిత్రుల కన్నా, మన కుటుంబ సభ్యుల కన్నా ఆయన ఎంతో విలువైన గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమాత్రం జడవలసిన పని లేదు. ఎవరో వింటారు అనేది లేదు. మన దేవుడు, మన తండ్రి, మనం సృష్టించిన సృష్టికర్త వింటున్నాడు. కాబట్టి సమస్తం ఆయనకి చెప్పుకుందాము. పాపాల నుంచి, శాపాల నుంచి విడుదల పొంది గొప్ప కార్యాలు మన జీవితాల్లో కలుగులాగున మనం ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దోషాలు కప్పుకొనకుండా మా పాపాలు ఒప్పుకుంటే ప్రభా నాయన, నువ్వు పరిహరించే దేవుడుగా ఉన్నావయ్యా. అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నాయన. నీ కృపతో, నీ మేలతో నింపండి ప్రభా. నీ విస్తారమైన కృప దీవులు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి ప్రభా నాయన, వారి యొక్క ఇరుకైన మార్గాలను విశాలపరుచుకునేలాగిన ప్రభా నాయన, నీ పాదాల చెంత చేరి ప్రభా నాయన తండ్రి, పాపాలను ఒప్పుకునే పరిస్థితిని నువ్వు కలుగు చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం. మా పాపాలన్నింటినీ, దోషాలన్నింటినీ, శాపాల నుంచి విడుదల కలుగు చేసి ప్రభు పరిహరించినందుకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రజలను వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.